ప్లే క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ కథ మలుపు తిరిగింది. ప్రస్తుతం ప్రశాంత్ రామలక్ష్మిల పెళ్లి జరుగుతూ ఉంటుంది. అయితే శౌర్య బాధతో నిద్ర మాత్రల్ని మింగుతాడు. ప్రశాంత్ తండ్రి ప్రశాంత్ కి ఎదురు తిరగడంతో అతన్ని కొడతాడు. అలా ప్రశాంత్ తండ్రిని చావగొట్టి ఒక చాపలో చుట్టేసి పక్కన పడేస్తాడు. మరి అతడు చనిపోయాడా లేదా అనేది చూడాలి. జానకి ప్రశాంత్ గురించి రఘురామ్ ముందు మొత్తం చెప్పేస్తుంది. అలాగే ప్రశాంత్ తల్లి ప్రమీల కూడా ప్రశాంత్ మోసగాడన్న విషయాన్ని చెప్పేస్తుంది. దాంతో రఘురామ్ పోలీసుల్ని పిలిపించి ప్రశాంత్ ని పట్టిస్తాడు. ఇక బాధపడుతున్న రామలక్ష్మిని చూసి వెళ్ళి నీ శౌర్యాన్ని కాపాడుకోమ్మా అని చెబుతాడు. ఇక రాబోయే ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. రామలక్ష్మి ప్రశాంత్ల పెళ్లి అయితే ఆగిపోయింది. ఇక రఘురామ్ శౌర్య రామలక్ష్మిల పెళ్లిని జరిపిస్తాడు. ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న శౌర్య పరిస్థితి ఏంటి? ప్రాణాలతో బయటపడతాడా లేదా శౌర్యకి ఏదైనా ప్రమాదం జరుగుతుందా? మరి రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. రామలక్ష్మి శౌర్యల పెళ్లి జరగాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.